అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ హైదరాబాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఒక అంబులెన్స్ స్పీడ్గా హాస్పిటల్కి చేరుకుంది. హాస్పిటల్కి రావడమే వార్డు బాయ్స్ స్ట్రెచర్తో రెడీగా ఉన్నారు. పేషెంట్ని లోపలికి తీసుకెళ్తుంటే ఆమెతో పాటే ఆమె తల్లిదండ్రులు కంగారు పడుతూ తనని చూసి బాధపడుతున్నారు. 25 సంవత్సరాల అమ్మాయి మెడలో తాళిబొట్టు వేలాడుతూ పాలరాతి రంగులో ఉన్న ఆమె ముఖంలో జీవకళ అనేదే లేకుండా పోయింది. ఆమె విషం తాగడం వల్ల నోటి నుంచి నురుగు వస్తుంది. ఆమె చేతి మణికట్టు మీద V&A అని టాటూ వేసి ఉంటుంది. ఆమె డైరెక్ట్గా ఐసీయూలోకి తీసుకెళ్లి లోపల ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆమెకు ట్రీట్మెంట్ ఇస్తుంటే ఆమె మాత్రం విక్రమ్ విక్రమ్ అని కలవరిస్తుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న కూతురు ఇప్పుడు ఇలా విషం తాగి ఆ పరిస్థితిలో కనబడుతుంటే బయట ఆమె తల్లిదండ్రుల గుండె ఎంతో భారంగా మారిపోయింది. వాళ్ళ అమ్మ సుజాత బాధపడుతూ, మన అమృత ఇలా చేసింది ఏంటండి? మోహన్ గారు ఎంత చెప్పినా వినకుండా ఆ శాడిస్ట్ గాడిని పెళ్లి చేసుకుంది. వాడు నా కూతుర్ని ఎంత టార్చర్ పెట్టి ఉండకపోతే ఈరోజు ఇలా అఘాయిత్యం చేసుకుంటుంది. నా కూతురు ఇలా అవ్వడానికి కారణమైన ఆ విక్రమ్ గాడిని వదిలిపెట్టను. డాక్టర్స్ ఆమెకి ట్రీట్మెంట్ చేసి బయటకు రాగానే మోహన్ గారు, ఇప్పుడు మా అమ్మాయికి ఎలా ఉంది డాక్టర్ అని అడిగారు. డాక్టర్ ఏం చెప్తాడా అని ఇద్దరి ముఖాల్లో కంగారు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. డాక్టర్ గారు, మేము చేయాల్సింది మేము చేశాం, కానీ ఆ అమ్మాయి బాడీ ట్రీట్మెంట్కి అస్సలు రెస్పాండ్ అవ్వడం లేదు. ఎవరో విక్రమ్ అట, విక్రమ్ విక్రమ్ అని కలవరిస్తూనే ఉంది. కుదిరితే ఆ విక్రమ్ని తీసుకొచ్చి తనతో మాట్లాడించండి. అప్పుడు ఆ అమ్మాయి ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వవచ్చు. మీరు లేట్ చేస్తే ఆ అమ్మాయి ప్రాణానికే ప్రమాదం అని చెప్పి వెళ్ళిపోయాడు. డాక్టర్ అలా చెప్పగానే ఇద్దరికి ఒక పెద్ద అణుబాంబు మీద పడినట్టు అనిపించింది. దానితో సుజాత, ఏంటండి ఇది? ఆ అబ్బాయిని తీసుకువస్తే కానీ మన అమ్మాయి బతకదు అంటున్నారు. ఆ అబ్బాయి మన అమ్మాయి కోసం అసలు వస్తాడా అని అంది. దానికి మోహన్ గారు, వాడిని తీసుకువస్తే కానీ తన ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వదు అంటున్నారు కదా. తాళి కట్టిన భార్య విషం తాగి హాస్పిటల్లో ఉంది అని తెలిసినా కూడా ఇంకా రాలేదు అంటే ఆ మూర్ఖుడిని ఏమనాలి? మన అమ్మాయిని మనం దక్కించుకోవాలి అంటే ఆ అబ్బాయి ఇక్కడికి రావాలండి. ఒకసారి మీరు వెళ్ళి మాట్లాడి తీసుకురండి. వాడు రాడు సుజాత, వాడు అసలు మనిషి కాదు, వాడు మృగం. అలా అంటే ఎలా అండి? మనమే ఎలాగోలా అతన్ని ఒప్పించి తీసుకురావాలండి. లేకపోతే మన అమ్మాయి బతకదు అని అంటున్నారు కదా డాక్టర్ గారు. సరే, నేను వెళ్ళి మాట్లాడతాను. ఒప్పుకోకపోతే కాళ్ళు పట్టుకుని అయినా నా కూతురి కోసం వాడిని తీసుకువస్తాను అని చెప్పి విక్రమ్ కోసం అతని ఇంటికి బయలుదేరి వెళ్ళారు మోహన్ గారు. అది ఒక అందమైన డూప్లెక్స్ హౌసు. రాత్రిపూట లైట్స్తో ఇంకా అందంగా కనిపిస్తుంది. ఇంటి ఎదురుగా గార్డెను మరియు పార్కింగ్ ప్లేస్లో 3 స్పోర్ట్స్ కార్లు పార్క్ చేసి ఉన్నాయి. మోహన్ గారు ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి గేట్ని తీక్షణంగా చూస్తూ లోపలికి వెళ్ళాలా వద్దా అని అక్కడే ఆగిపోయారు. ఇంటి బయట గోడ మీద విక్రమ్ కుమార్ అనే పేరు గోల్డ్తో రాసి ఉంది. మోహన్ గారు గట్టిగా ఊపిరి పీల్చుకుని తన కూతురు కోసం గేటు తీసుకుని లోపలికి వెళ్ళారు. ఆయన ఇంటి లోపలికి వెళ్ళి విక్రమ్ కోసం చూశారు. అంత పెద్ద ఇంట్లో విక్రమ్ తప్ప ఇంకెవరూ ఉండరు అని తెలిసి ఆయనే ఇల్లు అంతా వెతికారు. విక్రమ్ కోసం కింద ఉన్న గదులు చూసి ఎక్కడా లేకపోవడంతో పైన టెర్రస్ మీదకి వెళ్ళారు. పైన టెర్రస్ మీద ఒక టేబుల్ మీద ఖాళీ చేసిన మందు బాటిల్స్తో పాటు మరో బాటిల్ని తాగుతూ ఉన్నాడు విక్రమ్. 6 అడుగుల ఎత్తుతో కండలు తిరిగిన శరీరాకారంతో తెల్లని చందమామ వలె మెరిసిపోతూ ఉంటాడు విక్రమ్. తన భార్య అక్కడ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నా కూడా ఏం పట్టించుకోకుండా మందు తాగుతూ కూర్చున్న విక్రమ్ని చూసి అతను అంటేనే అసహ్యం వేసింది మోహన్ గారికి. మోహన్ గారు అవన్నీ పక్కన పెట్టి విక్రమ్ అని పిలుస్తాడు. విక్రమ్ మాత్రం ఎత్తిన బాటిల్ దించకుండా మందు తాగుతూనే ఉన్నాడు. మోహన్ గారు ఈసారి గట్టిగా విక్రమ్ అని అరుస్తాడు. ఈసారి ఆ శబ్దం విక్రమ్కి వినపడి బాటిల్ని దించి ఎవరది అని ఎదురుగా చూస్తాడు. మందు బాగా ఎక్కువ తాగి ఉండడం వల్ల తన ఎదురుగా అంతా కూడా మస్కగా కనిపిస్తుంది. విక్రమ్ తల విదిలించుకొని మరోసారి చూడగానే మోహన్ గారు కనిపిస్తారు తన ఎదురుగా. విక్రమ్ నవ్వుతూ, ఓహ్ మామయ్య గారు, మీరు ఇలా వచ్చారేంటి అనగానే మోహన్ గారు దానికి, అక్కడ హాస్పిటల్లో నీ భార్య చావు బతుకుల మధ్య ఉంటే నువ్వు ఇక్కడ ఏమీ పట్టనట్టు మందు తాగుతున్నావా? నా భార్యనా? అది ఎవరో తెలియకుండానే తన మెడలో తాళ్ళు కట్టి నీతో తెచ్చుకున్నావా? నేను తాళి కట్టి తెచ్చుకున్న అమ్మాయి నా దృష్టిలో ఎప్పుడో చనిపోయింది. ఇప్పుడు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మోహన్ గారు గట్టిగా పిడికిలు బిగించి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, చూడు విక్రమ్, అక్కడ అమృత ప్రమాదంలో ఉంది.
నువ్వు వస్తే కానీ తను ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వదు అంటున్నారు డాక్టర్లు. దయచేసి నాతో పాటు హాస్పిటల్కి రా. అయితే ఇప్పుడు నిజంగానే చావబోతుందన్నమాట. చాలా మంచి వార్త చెప్పారు. దీనిని మనం సెలబ్రేట్ చేసుకోవాలి, రండి పార్టీ చేసుకుందాం అని అంటుంటే మోహన్ గారు విక్రమ్ కాలర్ పట్టుకుని, నా కూతురు చావాలి అని నీ నోటి నుంచి వస్తే ఇక్కడే నిన్ను చంపేస్తా. విక్రమ్ ఆయన భుజాల మీద చేతులు వేసి, ఎందుకు బతకాలి నీ కూతురు? కట్టుకున్న మొగుడిని వదిలేసి వేరే వాడితో పడుకున్నందుకు బతకాలా, లేదా డ్రగ్స్ తీసుకుని బ్రోకర్ హౌస్లో ఇరుక్కున్నందుకు బతకాలా? ఎందుకు బతకాలి నీ కూతురు? విక్రమ్ అలా అడుగుతుంటే మోహన్ గారు కోపం చూపించలేకపోయారు. విక్రమ్ వెంటనే ఆయన కాలర్ పట్టుకుని, అక్కడ చావబోయేది నీ కూతురు మాత్రమే కాదు, నా అమృత, నేను ప్రేమించిన అమృత. 22 ఏళ్లు పెంచిన నీకంటే కూడా ఈ 3 ఏళ్లు తనని నేను గాఢంగా ప్రేమించిన ఆ పెయిన్ నాకెక్కువ తెలుసు. మీకు కేవలం తను ఒక లేచిపోయిన కూతురు మాత్రమే, కానీ నాకు తనే జీవితం. అలాంటి అమ్మాయి అక్కడ చస్తుంది అంటే నేను ఇక్కడ సంతోషంగా మందు తాగుతున్నా. దీనికి కారణం నేను ప్రేమించిన అమృత కాదు, నీ కూతురు అమృతనే. అది అక్కడ చస్తేనే నేను ఇక్కడ ప్రశాంతంగా ఉండగలను. దానికోసం నేను రానుగాక రాను, వెళ్ళండి ఇక్కడి నుంచి అని ఆయన్ని విసురుగా నెట్టేసి మళ్ళీ బాటిల్ని ఎత్తుతాడు. విక్రమ్ మొండితనం గురించి తెలిసి మోహన్ గారు అక్కడి నుంచి వచ్చేస్తారు. విక్రమ్ మాత్రం అమృత మీద కోపంతో ఇంకా తాగుతూనే ఉన్నాడు. విక్రమ్ తాగుతూ తన చేతిని చూసుకోగానే చేతి మీద అమృత ముఖం టాటూ కనపడుతుంది. విక్రమ్ చేతి మీద ఉన్న అమృత ముఖం చూసి కోపంగా గోడకేసి గుద్దుతాడు. తాగిన మైకంలో తనకి నొప్పి తెలియట్లేదు, కానీ అతను మాత్రం కోపంగా గోడను గుద్దుతూనే ఉన్నాడు. అతని చేతి నిండా రక్తమే వస్తూ ఉంటుంది. విక్రమ్కి తాగింది బాగా ఎక్కువైపోవడంతో అలానే గోడను గుద్దుతూ తను కూడా అమృత అమృత అని కలవరిస్తూ పడిపోతాడు. ఇక్కడ హాస్పిటల్ అమృత, అటు తన ఇంట్లో విక్రమ్ ఇద్దరూ కూడా వారి గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. 3 సంవత్సరాల క్రితం హైదరాబాద్ కాలేజీలో గ్రాండ్గా ఫెయిర్వెల్ ఫంక్షన్ జరుగుతుంది. కాలేజీలో అందరూ కూడా కొత్త కొత్త బట్టలతో మెరిసిపోతున్నారు. లైటింగ్ మరియు డెకరేషన్తో కాలేజీ కూడా ఇంకాస్త అందంగా ముస్తాబుగా తయారయ్యింది. పిట్టగోడల మీద కూర్చుని బాయ్స్ అంతా లేడీస్ని చూసి సొల్లు కార్చుకోవడమే సరిపోతుంది. అందులో ఒక సీనియర్ బ్యాచ్ పిట్టగోడ మీద కూర్చుని అందరినీ చూస్తుంటారు. ఈరోజు ఏంట్రా కాలేజీ ఇంత అందంగా ఉంది అంటాడు రాజ్. లేడీస్ అంతా శారీస్లో వస్తుంటే అందంగా ఉండక ఇంకెలా ఉంటుంది? చాచా, ఇన్ని రోజులు మన కాలేజీలో ఇన్ని అందాలు ఉన్నాయని తెలియక పక్క కాలేజీకి వెళ్ళి సైట్ కొట్టాం కదరా అన్నాడు. నరేష్, అటు చూడండి రా, విక్రమ్ గాడి ఫిగర్ కాలేజీ యూనిఫామ్లో వస్తుంది. ఇదేంట్రా ఈరోజు కూడా యూనిఫామ్లో వస్తుంది, ఇది విక్రమ్ గాడి పని అయి ఉంటుంది అంటావా అన్నాడు మహేష్. నాకు తెలిసి ఖచ్చితంగా ఇది వాడి పని. అందరూ శారీస్ కట్టుకు వస్తారు, నువ్వు మాత్రం కాలేజీ యూనిఫామ్లు వచ్చేయి అని బ్లాక్మెయిల్ చేసి ఉంటాడు అన్నాడు రాజు. ఇంతకీ విక్రమ్ ఏడి? అప్పుడే గేట్ నుంచి రెడ్ కలర్ స్పోర్ట్స్ కార్ లోపలికి వచ్చి డైరెక్ట్గా అమృత ముందు ఆగుతుంది. స్టూడెంట్స్ అంతా అమృత వైపే చూస్తుంటే కారు నుంచి దిగిన విక్రమ్ని చూసి అమ్మాయిలందరూ నోరు తెరిచేశారు. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో విక్రమ్ బయటికి వచ్చి అమృతను కారు ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. వీడేంట్రా ఇలా వచ్చి అలా తీసుకెళ్ళిపోయాడు అన్నాడు రాజు. వాడు ప్రోగ్రాం వేరే చోట పెట్టి ఉంటాడ్రా అన్నాడు గోపి. కారులో అమృత, ఏంటి విక్రమ్ అలా తీసుకొచ్చేసావు? అక్కడ కాలేజీ ఫెయిర్వెల్ పార్టీ జరుగుతోంది. ఫెయిర్వెల్ కాలేజీకి కానీ మన ఇద్దరికీ కాదు కదా అన్నాడు విక్రమ్. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నావు నువ్వు నన్ను? ఓయూ రూమ్కి అన్నాడు విక్రమ్. హే పిచ్చా నీకేమైనా? ఇప్పుడు పోయో ఏంటి? కారు వెనక్కి తిప్పు, కాలేజీకి వెళ్దాం. అసలే మా నాన్న కళ్ళన్నీ నా మీదే ఉంటాయి. నీ బాబు గురించి ఇప్పుడు ఎత్తకు, మంచి మూడ్లో. ఆ శనిగాడి టాపిక్ ఎందుకు? చంపేస్తా మా నాన్నని ఏమైనా అంటే. మా నాన్న అసలే మన కాలేజీ ప్రిన్సిపాల్, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు చిరుకోపంగా అంది అమృత. అయ్యాడులే ఒక బోడి ప్రిన్సిపాల్, నన్ను కావాలని 2 ఇయర్స్ ఒకే సబ్జెక్ట్లో కూర్చోబెట్టాడు. నువ్వు సరిగ్గా చదవకుండా ఆయన అంటావెందుకు? నేను సరిగ్గా చదవనందుకు కాదు, ఆయన కూతురుతో రొమాన్స్ చేస్తున్నాను అని పగ, అంతే అన్నాడు విక్రమ్. నువ్వు అన్నీ తప్పుగా అర్థం చేసుకుంటావురా. సరే ఆ టాపిక్ వదిలేసి నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావో చెప్పు. మా ఇంటికి. ఇందాక ఏదో అన్నట్టు గుర్తు, అక్కడికే అనుకున్నా, బట్ కెమెరాలు ఏమైనా పెడితే ప్రాబ్లం అని డైరెక్ట్గా ఇంటికే తీసుకెళ్తున్నా. నీకు కొంచెం కూడా సిగ్గులేదు. నీ దగ్గర నాకు ఎందుకు సిగ్గు? నన్ను యూనిఫామ్ మీద ఎందుకు రమ్మన్నావు? నేను కూడా శారీ కట్టుకుని వచ్చేదాన్ని కదా అందరిలాగా. నిన్ను శారీలో చూస్తే ఇంటికి కూడా తీసుకురాకుండా అక్కడే కారులో ఉండిపోయేవాళ్ళం. అందుకే ముందు జాగ్రత్తగా యూనిఫామ్ వేసుకురమ్మన్నా, ఇంటికి వెళ్ళేదాకా అయినా కొంచెం కంట్రోల్లో ఉంటాను అని అన్నాడు.
నీకు ఈ మధ్య రొమాంటిక్ సెన్స్ బాగా ఎక్కువ అవుతుందిరా. అవి ఎంత ఎక్కువైనా నిన్ను దాటి వేరే వాళ్ళ దగ్గరకు వెళ్ళట్లేదు కదా. కూల్ అన్నాడు విక్రమ్. అప్పుడే విక్రమ్ ఇల్లు రావడంతో కార్ని లోపలికి తీసుకువెళ్ళాడు. విక్రమ్ ఇంటిని చూడడం అమృతకి అదే మొదటిసారి కావడంతో స్టన్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోయింది. ఏంటి అక్కడే ఆగిపోయావు? లోపలికి రా. నువ్వు రిచ్ అని తెలుసు, కానీ మరీ ఇంత రిచ్ అని ఇప్పుడే తెలుస్తుంది. అంబానీ కొడుకు కూడా ఈ రేంజ్ లగ్జరీ లైఫ్ అనుభవించడు అనుకుంటాను. మాటలు ఆపి లోపలికి రా ముందు అని చెయ్యి పట్టుకుని డైరెక్ట్గా ఇంట్లోకి తీసుకువెళ్ళాడు అమృతని విక్రమ్. ఇంట్లోకి రాగానే తన మరదలు ఆయేషా కనపడుతుంది. ఆయేషాతో, ఆయేషా ఎవరైనా వస్తే నా డోర్ నాక్ చెయ్యి, కొంతసేపు మా ఇద్దరిని డిస్టర్బ్ చేయొద్దు. సరే బావా. విక్రమ్ అమృతని తీసుకుని నేరుగా తన రూమ్లోకి లాక్కెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు. అమృత అతని రూమ్ మొత్తం చూస్తుంటే విక్రమ్ మాత్రం షర్ట్ తీసేసి వెనక నుంచి తనని ఎత్తి బెడ్ మీదకి విసిరేశాడు. విక్రమ్, మనకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, మనం లిమిట్ దాటకూడదు అంది అమృత. ఈ జన్మకు నేనే నీ మొగుడిని, నువ్వే నా పెళ్ళం. అవసరమైతే బ్రహ్మకాళ్ళ మీద పడి మిగిలిన జన్మలు కూడా నిన్నే నా పెళ్ళంగా చేసుకుంటా. నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని తన యూనిఫామ్ ప్యాంట్ లేస్ ఓడదీస్తూ ఉంటాడు. ఇది అంతా పెళ్ళి అయ్యాక కూడా అని అంటుంటే విక్రమ్ ఆమె పెదవులను అందుకుని తన మీదకి వెళ్తాడు. అక్కడ కాలేజీలో స్టేజ్ మీద కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటే మోహన్ గారి ఆందోళనంతా తన కూతురి మీదే ఉంది. తను ఎక్కడ ఉందో అని అమృతకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ గదిలో అమృత ఫోన్ రింగ్ అవుతుంటే విక్రమ్ దానిని సైలెంట్లో పెట్టి పక్కన పడేశాడు. కాలేజీలో మోహన్ గారి మనసులో అనేకమైన ఆలోచనలు తిరుగుతున్నాయి. అమృతను విక్రమ్ తీసుకెళ్లి ఉంటాడు అని ఆయన ముందు నుంచే టెన్షన్ పడుతున్నాడు. ఆయన అనుకున్నట్టుగానే విక్రమ్ అమృత ఇద్దరు తమ లిమిట్స్ని క్రాస్ చేసేశారు. వాళ్ళిద్దరినీ విడదీయాలని మోహన్ గారు ఆ క్షణమే ఒక నిర్ణయం తీసుకున్నారు. తర్వాత రోజు ఆయన అనుకున్నట్టుగానే అమృతకి పెళ్లి చేసి ఫారిన్ పంపించేయాలని అమెరికా సంబంధాన్ని తీసుకువచ్చారు. అమృతకి ఈ పెళ్లి చూపులు అస్సలు ఇష్టం లేకపోయినా కూడా తండ్రి బలవంతం మీద రెడీ అయ్యి పెళ్లి చూపులలో కూర్చుంది. విక్రమ్కి ఈ విషయం తెలిసి వెంటనే కారు వేసుకుని ఆమె ఇంటికి వెళ్తాడు. అక్కడ నిజంగానే అమృతకి పెళ్లి చూపులు జరుగుతుంటే విక్రమ్ కోపంగా అమృత చేయి పట్టుకుని పైకి లేపి ఆ అబ్బాయి ఎదురుగా వెళ్ళి, చూడు బాస్, మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్ళి కూడా చేసుకోవాలి అనుకుంటున్నాం. అదే ప్రాసెస్లో ఎన్నోసార్లు కలుసుకున్నాం కూడా. నిన్న కూడా మా ఇంట్లోనే మేమిద్దరం కలిసి 24వ నైట్ కూడా చేసుకున్నాం. ఇదంతా విన్నాక కూడా నువ్వు ఈ అమ్మాయిని చేసుకోవాలి అనుకుంటున్నావా అని మొహంలో మొహం పెట్టి అడిగాడు. ఆ అబ్బాయి ఏం మాట్లాడకుండా వాళ్ళ అమ్మా నాన్నల్ని తీసుకుని అక్కడి నుంచి కామ్గా వెళ్ళిపోతాడు. మోహన్ గారు కోపంగా, బంగారం లాంటి సంబంధాన్ని చెడగొట్టావు కదరా పాపాత్ముడా. మీకు ఇంతకు ముందే చెప్పాను అమృత ఈ విక్రమ్దే అని. అయినా కూడా మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇవన్నీ? ఎందుకంటే నీకు నా కూతుర్ని ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? మీరు జీవితం మొత్తం సంపాదించిన నా ఇంట్లో కుక్కని కూడా పోషించలేరు. అంత డబ్బు నా దగ్గర ఉంటే ఇంకేం కావాలి మీకు? డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. నీలాంటి క్యారెక్టర్ లేని వాడికి కూతుర్ని ఇస్తే రేపు దానితో పాటు మేము కూడా ఏడుస్తూ కూర్చోవాలి. అందుకే నీకు ఇవ్వడం ఇష్టం లేదు. డబ్బు లేకపోతే మీ సొంత కుటుంబం కూడా మిమ్మల్ని పరాయి వాళ్ళగానే చూస్తుంది. ప్రిన్సిపాల్ సార్, ఈ రోజుల్లో డబ్బు ఉంటే చాలు, అన్నీ అవే వచ్చేస్తాయి. మీరు అనే క్యారెక్టర్, గుణం ఇలాంటివి అన్ని ఇన్స్టాలో కోట్స్లో బాగుంటాయి, బయట మాత్రం చాలా చండాలంగా ఉంటాయి. నా దగ్గర డబ్బు ఉంది అని నీ కూతురు కోసం నేను రాలేదు. తన మీద ప్రేమ ఉంది కాబట్టే తన కోసం వచ్చాను. మీరు మా పెళ్ళికి ఒప్పుకోకపోతే ఈ క్షణమే తనని నాతో పాటు తీసుకెళ్ళిపోతాను. మోహన్ గారు, అది నా కూతురు, నేను చెప్పనిది గడప కూడా దాటదు. నా మీద ప్రేమతో మీరు చెప్పకుండానే నా బెడ్రూమ్ వరకు వచ్చింది. అలాంటిది నేను పిలిస్తే నా అమృత నాతో పాటు వచ్చి తీరుతుంది. నేనంటే అంత ప్రేమ. మోహన్ గారు అమృతతో, అమృత, ఇదే నీకు చివరి అవకాశం. నీకు ఆ శాడిస్ట్ గాడు కావాలా లేదా నేను కావాలా? వాడి దగ్గర డబ్బు ఎక్కువ ఉంది అని మోసపోకు. వాడి సైకోయిజం నీకు కూడా బాగా తెలుసు. చిన్న మాట అన్నందుకే లెక్చరర్ మీద యాసిడ్ పోశాడు. రేపు నిన్ను కూడా అలా ట్రీట్ చేయడానికి గ్యారెంటీ ఏంటి? బాగా ఆలోచించుకుని నీ నిర్ణయం ఏంటో చెప్పు. ఇటువైపు ఉంటే నా కూతురిగా ఉంటావు, అటువైపు వెళ్తే ఇంట్లో నాకున్న ఒక్కగానొక్క కూతురు చచ్చిపోయింది అనుకుంటాను. ఏదో ఒకటి ఇప్పుడే తేల్చి చెప్పు. దాంతో అమృత బాగా ఆలోచించి విక్రమ్ చేయి పట్టుకుని, ఈ ఇంట్లో మహా అయితే ఇంకొక 2 ఏళ్ళు ఉండి ఆ తర్వాత పెళ్లి చేసుకుని
ఎవడో ఇంటికి వెళ్ళి అక్కడ బాధపడుతూనే ఉంటాను. 20 ఏళ్ళు పెంచినందుకు నా జీవితం మొత్తం ఏడుస్తూ కూర్చోలేను. నేను విక్రమ్తోనే వెళ్తాను. మోహన్ గారు కోపంగా, అమృత, బట్టలన్నీ బయటపడేస్తూ ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇద్దరు నా కూతురు ఈ క్షణమే చచ్చిపోయింది. విక్రమ్ అమృతని తీసుకుని తన ఇంటికి కాకుండా రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళి తన ఫ్రెండ్స్ని సాక్షులుగా ఉంచి ఒక మంచి ముహూర్తాన అమృత మెడలో తాళి కట్టాడు. ఇక ప్రస్తుతానికి వస్తే హాస్పిటల్లో అమృత కండిషన్ ఉండే కొద్దీ సీరియస్ అవుతుంటే సుజాత గారు కంగారుగా అటు ఎంట్రన్స్ వైపు ఇటు తన కూతురు ఉన్న గది వైపు చూస్తూ అక్కడక్కడే తిరుగుతూ ఉన్నారు. అప్పుడే మోహన్ గారు నిరాశగా తలదించుకుని లోపలికి వచ్చారు. సుజాత గారు ఆయన్ని చూడడమే పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఏమండి, విక్రమ్ వచ్చాడా అని ఆశగా అడుగుతుంది. ఆయన ఏం మాట్లాడకుండా వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ రాలేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపారు. సుజాత గారు, ఏంటండి ఇలా జరుగుతుంది? అక్కడ మన కూతురు కండిషన్ క్రిటికల్ అవుతుంది క్షణానికి అని ఇప్పుడే డాక్టర్ వచ్చి చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు ఎలా అండి మన కూతుర్ని బ్రతికించుకోవడం? ఇద్దరు అక్కడ నిలబడి బాధపడుతూ ఉంటే అప్పుడే అటుగా వెళ్తున్న డాక్టర్ చూసి ఆయనతో, ప్రిన్సిపాల్ సార్ మీరేంటి ఇక్కడ అని అంటూ వచ్చాడు. మోహన్ గారు అతన్ని చూసి రాజ్ అని పిలుస్తాడు. నేనే, మీరేంటి ఈ టైంలో ఇక్కడ ఉన్నారు? మోహన్ గారు బాధపడుతూ, అమృత సిచ్యువేషను చాలా క్రిటికల్గా ఉంది, ఏం చేయాలో తెలియడం లేదు. అవునా, ఎక్కడ ఉంది తను? ఐసీయూలో పెట్టారు. రాజ్ వెంటనే లోపలికి వెళ్ళి చూడగానే అమృత బాగా చిక్కిపోయి ముఖంలో అసలు జీవకళ అనేదే లేకుండా విక్రమ్ అని కలవరిస్తూ ఉంది. రాజ్కి పరిస్థితి అర్థమయ్యి బయటికి వచ్చి, మీరు విక్రమ్ని పిలిచారా అంకుల్? అవును పిలిచాను, కానీ వాడు రావడం లేదు. ఇక్కడ అమృత ప్రాణాపాయ పరిస్థితిలో ఉంది అన్నా కూడా రాను అన్నాడా? అక్కడ ఉంది నేను ప్రేమించిన అమృత కాదు, ఒక డ్రగ్ ఎడిక్ట్, బ్రోతల్ హౌస్లో పట్టుబడిన వ్యభిచారి, నీ కూతురు. దానికోసం నేను రాను అంటున్నాడు కన్నీళ్లతో చెప్పారు మోహన్ గారు. ఆ రోజు జరిగిన దాంట్లో తన తప్పు లేకపోయినా కూడా నిందలు పడాల్సి వచ్చింది. ఆ ఒక్కరోజు తను ఆ పార్టీకి రాకపోయి ఉంటే ఇప్పుడు వేరేలా ఉండేది పరిస్థితి. ఇప్పుడు మనకు ఉంది ఒకటే దారి. ఏంటి రాజది? జరిగిన దాంట్లో అమృత తప్పు ఏం లేదు అని ప్రూఫ్తో సహా విక్రమ్కి చూపించి వాడిని ఇక్కడికి తీసుకురావడం, అదొకటే దారి. కానీ ఏం చూపించి విక్రమ్ని నమ్మించాలి? ప్రూఫ్ ఏముంది? నరేష్ గారిని ఒక్కడిని పట్టుకుని విక్రమ్ ముందు నిలబెడితే అన్ని నిజాలు బయటికి వస్తాయి. అప్పుడు వాడే అమృత కోసం పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆ నరేష్ గాడే అమృత మీద ఉన్న మోజుతో తనకి కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. నరేష్ ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? వాడు ఎక్కడ ఉంటాడో నాకు బాగా తెలుసు. నాతో పాటు రండి అంకుల్, వాడిని పట్టుకుని విక్రమ్ ముందుకు తీసుకువెళదాం. మోహన్ గారు సుజాత గారికి తగిన జాగ్రత్తలన్నీ చెప్పి రాజ్తో పాటు కారులో నరేష్ కోసం బయలుదేరారు. హాస్పిటల్లో సుజాత గారు తన కూతుర్ని ఆ పరిస్థితిలో చూసుకుంటూ, ఎంత సంతోషంగా ఉండేదానివి అమృత, విక్రమ్ని చేసుకుని నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు అని మీ నాన్నే తన పంతం మానుకుని నీ దగ్గరికి వచ్చేలోపు పరిస్థితి మొత్తం తలకిందులు అయిపోయింది. ఆ ఒక్క రాత్రి నువ్వు ఆ పార్టీకి వెళ్ళకపోయి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు నీకు. కన్నీళ్లతో బాధపడుతున్నారు. ఆవిడ చెప్పే మాటలన్నీ కూడా అమృత మెదడులోకి వెళ్ళి అప్పుడు జరిగినవన్నీ తన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి. గతమంతా ఆమె కళ్ళల్లో ఉంది. విక్రమ్ అమృతని పెళ్లి చేసుకుని తన ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. ఏ క్షణం అయితే ఆమె మెడలో తాళి పడిందో ఆ క్షణం నుండి విక్రమ్ అంటే ఇంకాస్త ప్రేమ ఎక్కువయింది. విక్రమ్ తన పక్క వాళ్ళ నాన్న కంపెనీ చూసుకుంటూ మరో పక్క అమృతతో జాలీగా లైఫ్ కొనసాగిస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం అమృత ఇచ్చే కాఫీతో నిద్రలేచి తృప్తి తీరే వరకు బుగ్గల్ని కొరికి విక్రమ్ని లేపి ఆఫీస్కి రెడీ చేయిస్తుంది. ఆ సమయంలోనే చిన్న చిన్న తగాదాలు, అలకలు, మరికొన్ని సరసాలు సంతోషంగా అన్నీ జరుగుతూ ఉండేవి. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అమృత ఎదురు వచ్చి ముద్దు పెట్టడం, ఆఫీస్ అయిపోగానే విక్రమ్ పరుగున ఇంటికి వచ్చేసి ఆమెని బెడ్రూమ్లోకి లాకెళ్ళి తీపి గాయాలు పెట్టడం అలవాటైపోయింది. రోజులు గడిచే కొద్దీ వారి సంతోషాన్ని ఇంకాస్త అధికం చేస్తూ అమృత కడుపులో ఒక బుల్లి విక్రమ్ పడ్డాడు అనే వార్త భార్యాభర్తలతో పాటు మోహన్ గారు వాళ్ళకి అటు అమెరికాలో ఉన్న విక్రమ్ తల్లిదండ్రులకి కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అమృత ప్రెగ్నెంట్ అనే క్షణం నుండి విక్రమ్ ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి తనని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు. ప్రతిరోజు ఒక టేప్తో కడుపు సైజు ఎంత పెరుగుతుందో కొలిచి ఇంకాస్త జాగ్రత్తలు తీసుకునేవాడు విక్రమ్. అలా సంతోషంగా వారి జీవితాలు సాగుతుంటే అమెరికా నుండి విక్రమ్కి కాల్ వస్తుంది. అర్జెంటుగా అక్కడికి రావాలి అని. విక్రమ్ రాను అంటే రాను అని చెప్పాడు. కానీ అమృతనే బలవంతం మీద దగ్గరుండి అతన్ని
అమెరికాకు పంపిస్తుంది. విక్రమ్ అమెరికాకు వచ్చాడు అనే కానీ తన మనసు మొత్తం అమృత మీదే ఉంది. అక్కడ అటెండ్ అవ్వాల్సిన మీటింగ్స్ని త్వరగా ఫినిష్ చేసుకుని 3 రోజుల్లో తిరిగి ఇండియా ఫ్లైట్ ఎక్కేశాడు. ఈ 3 రోజుల్లో అమృతని ఎంత మిస్ అయ్యాడు అని తనకి ఒక ముద్దు ద్వారా తెలపాలి అనుకుని ఎంతో ఆశగా ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో ఎక్కడా కూడా అమృత కనిపించలేదు. హాస్పిటల్కి ఏమైనా వెళ్ళిందేమో అని అక్కడికి కూడా వెళ్ళాడు. అక్కడ కూడా తను కనిపించలేదు. ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి అమృతకి ఎన్నిసార్లు కాల్స్ చేస్తున్నా కూడా నో రెస్పాన్స్. విక్రమ్ తన మరదల అయేషాకి కాల్ చేసి అమృత గురించి అడగగానే ఆమె చెప్పింది విని విక్రమ్ కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. అతని కళ్ళు కోపం మరియు బాధతో ఎర్రగా మారిపోయాయి. విక్రమ్ ఫోన్ నుంచి కోపంగా నేలకేసి కొట్టి కోపంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. విక్రమ్ లోపలికి వెళ్ళేసరికి జైలులా అమృత డ్రగ్ తీసుకుని ఒక మైకంలో ఊగిపోతుంటే తనకి బెయిల్ ఇస్తూ వాళ్ళ నాన్న మోహన్ గారు మరియు రాజ్ కనిపించారు. విక్రమ్ లోపలికి వెళ్ళి ఆ పోలీస్తో ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది అని తనని అరెస్ట్ చేశారు అని అడిగాడు. రాజ్ విక్రమ్ దగ్గరికి వెళ్ళి విక్రమ్, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు తనని తీసుకువెళ్ళాలి, ఆగు అని నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. విక్రమ్ రాజ్ని పక్కకు తోసేసి పోలీసుకు ముందుకు వెళ్ళి కోపంగా అడుగుతున్నాను కదా, ఎందుకు తనని అరెస్ట్ చేశారు అని గట్టిగా అరిచేశాడు. పోలీసు దానికి మిడ్నైట్ డ్రగ్స్ తీసుకుని బ్రోతల్ హౌస్లో పట్టుబడిన కారణం చేత ఆ అమ్మాయిని అరెస్ట్ చేశాం. కాసేపు ఆగితే ప్రెస్ వాళ్ళు కూడా వచ్చి ఆమెను ఫోటోలు తీసుకుంటారు. తను ఇప్పుడు ప్రెగ్నెంట్, తను ఎలా డ్రగ్స్ తీసుకుంటుంది? దానికి పోలీసు నవ్వుతూ ఇంకక్కడ ప్రెగ్నెంట్, డ్రగ్స్ బాగా ఓవర్ అవడంతో లోపల ఉన్న పిండం ఎప్పుడో చచ్చిపోయింది. ఇంకా ఆ మత్తులో నుండి బయటికి రాకుండా ఎలా సువల్ని పట్టుకుని వేలాడుతుందో చూడు, అటు చూడు. తన బిడ్డ చనిపోయాడు అనే వార్త విక్రమ్ గుండెకు బలమైన గాయాన్ని చేస్తే ఇంకా ఆ మత్తులోనే ఉన్న అమృతని చూసి తన మనసు ముక్కలైపోయింది. విక్రమ్ తనని చిదరించుకుని ఆ క్షణమే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మోహన్ వాళ్ళు ఆమెను అతి కష్టం మీద జైలు నుంచి బయటకు తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. కొన్ని రోజులకు అమృత స్పృహలోకి రాగానే తన కడుపులో ఉన్న బిడ్డ చనిపోయింది అని తెలిసి తను కూడా అక్కడే పడి ఏడుస్తూనే ఉంది. ఆమె చుట్టూ అందరూ ఉన్నారు కానీ విక్రమ్ లేకపోయేసరికి అతని కోసం అతని ఇంటికి వెళ్తుంది. అమృత లోపలికి వస్తుంటే విక్రమ్ కోపంగా అక్కడే ఆగు, మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి అని గట్టిగా అరిచేశాడు. అమృత ఏడుస్తూ మన బిడ్డ చనిపోయిందంట విక్రమ్. విక్రమ్ అందుకు చనిపోలేదు, నువ్వే పుట్టని పసికందుని చంపేశావు, నువ్వు తీసుకున్న డ్రగ్స్ వల్లే పొట్టలోని బిడ్డ చనిపోయింది. అసలు నేను ఎలా డ్రగ్స్ తీసుకున్నానో నాకు తెలియట్లేదు, ఏదో పార్టీకి పిలిచారు కదా అని వెళ్ళాను, అక్కడ కూల్ డ్రింక్ తాగిన దగ్గర నుంచి నాకు ఏమీ గుర్తులేదు. ఆపు నీ పేదరాశి పెద్దమ్మ కథలు, ఎవరికి చెప్తున్నావు నీ కథలు? నువ్వు తీసుకున్న డ్రగ్ డోసు ఇంత ఓవర్లోడో తెలుసా? అంత డోసు ఉన్న డ్రగ్ని కేవలం డ్రగ్ ఎడిక్టర్స్ మాత్రమే తీసుకుంటారు. అంటే ఇప్పుడు నేను ఒక డ్రగ్ ఎడిక్టర్ అంటావా? అనడం కాదు, అదే నిజం. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది నన్ను ప్రేమించి కాదు, నా దగ్గర ఉన్న డబ్బుని చూసి నన్ను ప్రేమించినట్టు నటించావు. నేను ఆఫీస్కి వెళ్ళగానే నీ రంకుమొగుడితో నా ఇంట్లోనే కాపురం పెట్టావు. అమృత కోపంగా నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా విక్రమ్? నేను ఏది ప్రూఫ్స్ లేకుండా మాట్లాడను, కావాలంటే చూసుకో ఇవి అని కొన్ని ఫొటోస్ తన ముందు విసిరేశాడు. కింద ఉన్న ఫొటోస్లో అమృత మరియు నరేష్ ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు పడుకొని ఉన్నారు. వాటిని చూడగానే అమృత మైండ్ బ్లాంక్ అయ్యింది. తన చుట్టూ ఏం జరుగుతుందో తనకి ఏమీ తెలియలేదు. మనసంతా మొద్దుబారిపోయింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. అమృత వాటిని చూసి విక్రమ్, ఇవేవి నిజాలు కావు, కావాలంటే మన ఇద్దరిని ఎవరో విడదీయాలని పన్నాగం పన్నుతున్నారు. అచ్చా, నిర్దాక్షిణ్యంగా పట్టుబడిన తర్వాత ఏ పతివ్రత అయినా ఇలాంటి డైలాగులే చెప్తుంది. విక్రమ్, మన మధ్య ఉన్న ప్రేమలో నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? అవును, చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను అని నాకు ఈ మధ్య జ్ఞానోదయం అయ్యింది. మర్యాదగా బయటికి వెళ్ళిపో. నేను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది, కంపరంగా ఉంది. ఇంకా నా ముందు ఉన్నావంటే ఏం చేస్తానో నాకే తెలియదు. వెళ్ళు ఇక్కడి నుంచి. తను ప్రేమించిన విక్రమే అన్ని మాటలు అంటుంటే అమృత మనసు 1000 ముక్కలైపోయింది. ప్రాణం లేని బొమ్మల అక్కడి నుంచి నడుచుకుంటూ బయటికి వచ్చేసింది. ఏ డ్రగ్స్ వల్ల అయితే తనకు విక్రమ్ దూరం అయ్యాడో వాటినే మళ్ళీ తీసుకోవడం మొదలుపెట్టింది. విక్రమ్ అన్న ప్రతి మాట తనని చిత్రవద చేస్తుంటే డ్రగ్స్తో పాటు మందుకి కూడా బానిస అయిపోయింది. అమృత ఏదో ఒక బార్లో బాగా తాగి పడిపోవడం, మోహన్ గారు కూతురు కోసం ఊరంతా తిరిగి తనని కనుక్కొని ఇంటికి తీసుకువెళ్ళడం, ఇటు విక్రమ్ ఆఫీస్కి కూడా వెళ్లకుండా ఇంట్లోనే పీకల వరకు తాగి పడిపోవడం, అమృత ఎన్నిసార్లు కాల్స్ చేసినా కూడా విక్రమ్ కట్ చేసి బ్లాక్ చేయడం, ఇలా 3 నెలలు గడిచిపోయాయి.
అమృత ఆ రోజు కూడా బాగా తాగేసి బయటికి వస్తుంటే కొంతమంది రౌడీలు ఆమె వెనక పడ్డారు. అమృత ఉన్న మత్తులో తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా చూసుకోకుండా రోడ్డు మీదకి వస్తుంది. అప్పుడే స్పీడ్గా ఒక లారీ వచ్చి ఆమెని గుద్దేసి వెళ్ళిపోయింది. లారీ గుద్దగానే అమాంతం గాల్లో ఎగిరి రోడ్డు మీద పడింది అమృత. తల నిండా రక్తం వస్తుంటే కొంతమంది చూసి అంబులెన్స్కి కాల్ చేసి పిలిచారు. అప్పుడే మోహన్ గారు కూడా అమృత కోసం వెతుకుతూ వస్తుంటే రోడ్డు మీద రక్తమయమై కనపడింది అమృత. అంబులెన్స్లో తనని హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇస్తుంటే తను మాత్రం ట్రీట్మెంట్కి కొంచెం కూడా రెస్పాండ్ అవ్వకుండా విక్రమ్ విక్రమ్ అని కలవరిస్తూనే ఉంది ఆపకుండా. రాజు, మోహన్ గారు ఇద్దరూ కలిసి పబ్కి వెళ్ళి అక్కడ నరేష్ని కనుక్కున్నారు. నరేష్ బాగా తాగి ఉండడంతో సింపుల్గానే వీళ్ళకి దొరికిపోయాడు, పెద్దగా కష్టపడకుండా. నరేష్ దొరకడంతో అమృతని బతికించడం కోసం ఇద్దరికి ఒక హోప్ దొరుకుతుంది. నరేష్ని కారులో విక్రమ్ ఇంటికి తీసుకెళ్తుంటే అప్పుడే వర్షం మొదలయ్యింది. అనుకున్నట్టుగానే నరేష్ని విక్రమ్ ఇంటికి తీసుకొచ్చి విక్రమ్ని పిలుస్తారు. ఇద్దరు ఎంత పిలిచినా విక్రమ్ రావట్లేదు. కానీ డోర్ ఓపెన్ చేసి అయేషా బయటికి వస్తుంది. విక్రమ్ ఎక్కడ ఉన్నాడు? అమృత తప్పు చేయలేదు అని సాక్ష్యం. వీడిని తీసుకువచ్చాం, త్వరగా విక్రమ్ని పిలువు. అక్కడ అమృత చచ్చిపోయేలాగా ఉంది. అమృత అది చావాలనే కదా ఈ ప్లాన్ వేసింది. ఇప్పుడు దాన్ని బతికించడం కోసం విక్రమ్ని ఎలా పంపిస్తా అనుకున్నారు? ఇద్దరు షాక్ అయ్యి, అంటే ఇదంతా చేసింది నువ్వా? దానికి అయేషా, అవును, విక్రమ్ వస్తున్నాడు అని చెప్పి ఇంట్లో ఉన్న నీ కూతుర్ని ఆ పబ్కి వెళ్ళేలా చేసింది నేనే. అక్కడ దానికి కూల్ డ్రింక్స్లో డ్రగ్స్ ఇవ్వమని చెప్పింది నేనే. తర్వాత ఈ నరేష్ గారితో కొన్ని ఫోటోలు తీసి మా బావకి చూపించి వాళ్ళిద్దరిని విడదీసింది కూడా నేనే. ఎందుకు ఇదంతా చేశావు? చిన్నప్పటి నుంచి విక్రమ్ మీద ఈ ఆస్తి మీద పిచ్చితో ఇక్కడికి వచ్చా. విక్రమ్ని టెంప్ట్ చేసి తనను దక్కించుకోవాలి అని ఎంత ప్రయత్నించినా ఆ అమృత మీద ఉన్న ప్రేమతో నన్ను అస్సలు పట్టించుకునేవాడు కాదు. అదే టైంలో డైరెక్ట్గా తనని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చేశాడు. వాళ్ళిద్దరూ నా ముందు సంతోషంగా తిరుగుతుంటే ఆ అమృతని చంపేయాలి అనిపించేది. అవకాశం కోసం చూస్తుంటే ఆ అమృత మీద మోజుపడ్డ ఈ నరేష్ గారు తగిలాడు. కరెక్ట్గా ఆ టైంలోనే విక్రమ్ అమెరికాకు వెళ్ళాడు. ఇదే కరెక్ట్ టైం అని నేనే తనతో అలా చేయించా. మా బావ వచ్చే టైంకు తను పోలీస్ స్టేషన్లో ఇరుక్కునేలాగా చేసి విడగొట్టేశా. ఇదంతా విక్రమ్కి తెలిస్తే నిన్ను వదిలిపెట్టడు. దానికి ఆమె అయేషా నవ్వి, ఇంకెక్కడ విక్రమ్, ఇప్పుడే తనని ఎయిర్పోర్ట్లో అమెరికా ఫ్లైట్ ఎక్కించి వచ్చా. అది చచ్చిందని వార్త తెలియగానే నేను కూడా అమెరికా వెళ్ళి అక్కడ విక్రమ్తో సెటిల్ అయిపోతా. ఇప్పటిదాకా మీరు పడిన కష్టం అంతా వేస్ట్ అయినట్టే. కానీ పోయి దానికి పాడే రెడీ చేసుకోండి అని డోర్ క్లోజ్ చేసి లోపలికి వెళ్ళిపోయింది. విక్రమ్ అమెరికాకు వెళ్ళిపోయాడు అన్న మాట వినగానే మోహన్ గారు నీళ్ళ మీద నిలబడలేక కూలబడిపోయారు. మోహన్ గారు పెద్దగా అమృత అమృత అని అరుస్తూ బాధపడుతున్నారు. రాజ్ ఆయన్ని పట్టుకుని లేపి హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఒక్క క్షణం మొత్తం చీకటిగా మారిపోతుంది. గారాభంగా పెంచుకున్న కన్న కూతురు ఇప్పుడు మృత్యువుకి దగ్గరవుతుంటే ఆ తండ్రి ఎంతో ఘోరంగా బాధపడుతున్నాడు. ఇద్దరు హాస్పిటల్స్కి రాగానే సుజాత గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వచ్చాడా విక్రమ్ అని అడుగుతుంది చుట్టూ చూస్తూ. మోహన్ గారు తలదించుకుని ఏడుస్తుంటే రాజ్ బాధగా, విక్రమ్ అమెరికా వెళ్ళిపోయాడా ఆంటీ అని వివరాలన్నీ చెప్పాడు. ఆ మాట వినగానే సుజాత గారు కుప్పగొలిపోయారు. మోహన్ గారు సుజాత గారు వాళ్ళ కూతుర్ని తలుచుకుని, ఏంటండి మన అమ్మాయి తలరాత ఇలా అయ్యింది అని గట్టిగా ఏడుపు మొదలుపెట్టారు. రాజ్ ఐసీయూ డోర్ నుంచి లోపల అమృత హార్ట్ బీట్ చూడగానే చాలా తగ్గిపోయింది. రాజ్ కోపంగా గోడను గుద్ది అనుకోకుండా ఎంట్రన్స్ వైపు చూశాడు. బయటంతా చీకటిగా ఉంటే మెట్ల దగ్గర ఎవరో నిలబడినట్టు కనపడుతూ ఉంది. రాజ్ తన కళ్ళద్దాలు తుడుచుకుని మళ్ళీ అటువైపు చూడగానే అక్కడ విక్రమ్ కనపడతాడు. రాజ్ గట్టిగా విక్రమ్ వచ్చాడు అని అరవగానే మోహన్ గారు సుజాత గారితో పాటు లోపల ఉన్న అమృత గుండె కూడా వేగంగా కొట్టుకుంటుంది. విక్రమ్ వాళ్ళ ముందు నడుచుకుంటూ వస్తుంటే మోహన్ గారు షాకింగ్గా మనసులో, విక్రమ్కి నిజం తెలియదు కదా, ఎలా వచ్చాడు అని విక్రమ్ని అలా చూస్తూ ఉండిపోయారు. విక్రమ్ నేరుగా ఐసీయూలోకి వెళ్ళి అమృత పక్కనే కూర్చుని తన చెయ్యి పట్టుకున్నాడు. ముగ్గురు కూడా బయట నుంచి ఏం జరుగుతుందో అని చూస్తున్నారు ఆతృతగా. విక్రమ్ అమృత చెయ్యి పట్టుకుని అమృత అని పిలుస్తాడు. విక్రమ్ గొంతు తన చెవుల్లో పడగానే తన శరీరంలో ఆగిపోయిన కణాలన్నీ ఒక్కసారిగా కదులుతాయి. నన్ను వదిలి చచ్చిపోతావే, నేను చచ్చిపోతే నా కోసం నువ్వు కూడా చచ్చి నా దగ్గరికి వస్తాను అన్నావు. ఇప్పుడు నన్ను వదిలి నువ్వు చచ్చిపోతావా? నీ మీద కోపంతో కొన్ని మాటలు అంటే దానికే చచ్చిపోతావా? నువ్వు లేకపోతే నేను మాత్రం ఇక్కడ బతికి ఉండగలను అనుకుంటున్నావా? చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నకి దూరంగా పెరిగిన వాడికి అన్నీ నువ్వే అయ్యి
నన్ను ప్రేమగా చూసుకున్నావు. ఇప్పుడు నువ్వు చనిపోతే నేను మళ్ళీ అనాథలా మారిపోవాల్సిందేనా? ఇప్పుడు చెప్తున్నా విను. ఏం జరిగిందో అదంతా అనవసరం. నువ్వు తప్పు చేశావు అంటే నేను నమ్మలేకపోతున్నానురా. నా మీద ఇంత ప్రేమ చూపించిన అమ్మాయి నన్ను ఎలా మోసం చేయగలుగుతుందిరా? నా కోసమైనా లేచి రారా. ఇంకెప్పుడు నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళను. ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా నిన్ను కూడా నాతో పాటే లాక్కెళ్ళిపోతాను. నీకేం కావాలి అంటే అది నీ ముందు పెడతా. నీకు మందు తాగాలి అనిపిస్తే ఇద్దరం కలిసి మన ఇంట్లోనే కూర్చుని తాగుదాం. ఒక బిడ్డ కడుపులోనే చనిపోయింది. అది కొంచెం బాధాకరమే. మనం ఇంకొంచెం కష్టపడి ముచ్చటగా ముగ్గురిని కందాం. నువ్వు ఎలా అంటే అలానే జరిగిద్దాం. కానీ నా కోసమైనా లేచిరారా. నీ మీద కోపంతో ఇండియా వదిలి అమెరికా వెళ్ళిపోవాలని ఫ్లైట్ కూడా ఎక్కి కూర్చున్నా. కానీ అప్పుడే నాకు అర్థమయ్యింది, నా ప్రపంచమే ఇక్కడ చావు బతుకుల్లో ఉంటే అక్కడికి వెళ్ళి నేనేం చేస్తాను? నాకు నువ్వు తప్ప ఇంకెవరు ఉన్నారే? అమృత, ఇది జాగ్రత్తగా విను. నువ్వు తప్పు చేసినా చెయ్యకపోయినా నా ప్రపంచం మాత్రం నువ్వే. అమృత బతికితేనే ఈ విక్రమ్ బతికి ఉంటాడు. లేదంటే చచ్చాక ఇద్దరం కలిసి పైలోకంలో కలుసుకుందాం. నా కోసం నువ్వు లేచి వస్తావా, లేదా నేనే నీ కోసం చచ్చి పైకి రమ్మంటావా? ఏదో ఒకటి నువ్వే తేల్చేయి. నేను కౌంటింగ్ మొదలు పెడుతున్నా. 10 లెక్క పెట్టేలోపు నువ్వు రాకపోతే నేనే వచ్చేస్తా. విక్రమ్ ఐసీయూ డోర్ లాక్ చేసి అక్కడ ఉన్న అద్దం పగలగొట్టి అద్దం ముక్కని తన గొంతు మీద పెట్టుకుని కౌంటింగ్ మొదలు పెడతాడు. 10. విక్రమ్ కూడా సూసైడ్ చేసుకుంటున్నాడని రాజు వాళ్ళు లోపలికి రావడానికి చూస్తారు. 9, 8, 7, 6, 5, 4. రాజు ఇలా కాదు అని వెనక్కి వెళ్ళి ముందుకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. విక్రమ్ కళ్ళు మూసుకుని అద్దం ముక్కని తన గొంతుకి దగ్గరగా పెట్టి 3 అని లెక్క పెడతాడు. విక్రమ్తో గడిపిన మధుర క్షణాలు అమృత మెదడులో తిరుగుతూ ఉన్నాయి. విక్రమ్ మొండితనం గురించి తెలిసిన అమృత లేవడానికి చిన్నగా వేలు కదుపుతుంది. 2. రాజు పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ని బ్రేక్ చేసి లోపలికి వచ్చేస్తాడు. 1 అని గొంతు కోసుకోబోతూ ఉంటే అమృత విక్రమ్ చెయ్యి పట్టుకుంటుంది. అమృత స్పర్శ తగలగానే విక్రమ్ తన వైపు చూస్తాడు. కళ్ళు తెరుచుకుని చిన్నగా తన ముఖం మీద ఉన్న ఆక్సిజన్ మాస్క్ తీసి నే వచ్చారా నీకోసమని అంటుంది. అమృత కళ్ళు తెరవడంతో విక్రమ్తో పాటు అందరూ సంతోషిస్తారు. విక్రమ్, నాకు తెలుసురా, నా కోసం నువ్వు వస్తావని. తన ముఖం అంతా ముద్దులు పెడుతూనే ఉంటాడు. అమృత తన చేతిని లేపి విక్రమ్ చెంప మీద చేయి పెట్టి, నువ్వు ఏడిస్తే ఏం బాలేదు అని అంటుంది. విక్రమ్ చిన్నగా నవ్వి, నీ విక్రమ్ ఎప్పుడు అమృతకే సొంతం రా. అవసరమైతే బ్రహ్మకాళ్ళు పట్టుకునైనా మిగతా జన్మలు కూడా నిన్ను నాదాన్నే చేసుకుంటాను. ఇద్దరూ ప్రేమగా నుదుర్లు కలుపుకోగానే చూసే ముగ్గురు కూడా వాళ్ళ ప్రేమను చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు. మోహన్ గారు మనసులో, నా కూతురు ఒక సైకో కోసం బయటికి వెళ్ళిపోయింది అనుకున్నాను, కానీ ఇలాంటి ప్రేమ ఉంది అని ముందే తెలిసి ఉంటే నేనే దగ్గరుండి పెళ్లి చేసేవాడిని కదా. ఎంతమంది విడదీయాలని చూసినా చివరికి ఇద్దరు ఒకటయ్యారు. ఈ సంఘటన చూశాక నాకు ఒకటి అర్థమయ్యింది. ఇద్దరి మధ్య ఎనలేని ప్రేమ ఉన్నప్పుడు మధ్యలో ఎంతమంది ఆయేషాలు వచ్చినా వాళ్ళని విడదీయలేరు. భార్య కోసం చావడానికి సిద్ధపడ్డ భర్త అదే భర్త కోసం చావుని సైతం గెలిచిన వచ్చిన భార్య. ఇదే మా విక్రమ్ అమృతుల అపురూప జీవిత కథ. ఈ కథ సమాప్తము. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోని మిగతా కథలను ఫాలో అవ్వండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ కథ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.